ఏమీ లేని యోసేపు గవర్నర్ అయ్యాడు. గొర్రెలు మేపే దావీదు రాజయ్యాడు. అన్నీ కోల్పోయిన ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. మరి నా జీవితంలో ఎందుకు ఏ మార్పు లేదు? నా లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? దేవుడు ఎందుకు కనీసము నన్ను దీవించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? యోసేపు గవర్నరు అవ్వకముందు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంతేకాదు, దేవుడు వద్దు అన్న పని తన జీవితంలో ఎప్పుడూ చేయలేదు. దావీదు రాజు అవ్వకముందు ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేశాడు. అయితే నిరంతరము దేవునికి హృదయానుసారముగా, ఇష్టానుసారముగానే ఉన్నాడు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని చిత్తానుసారముగా బ్రతికితే నీకెప్పుడు ఏది జరగాలో ఆయనే చూసుకుంటాడు. ఆమేన్.